జగన్ పాలనలో జరిగిన మరో కుంభకోణం తాజాగా వెలుగు చూసింది. పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించేందుకు తర్ఫీదు పొందే జాగిలాలకు అంటే కుక్కలకు పెట్టే ఆహార విషయంలోనూ కొందరు నిధుల స్వాహాకు తెరలేపారు. నాసి రకమైన ఆహారాన్ని కొని వాటి ఆరోగ్యం దెబ్బతినడానికి కారకులయ్యారు. అంతేకాదు కుక్క పిల్లల కొనుగోలు ఎంపికలోనూ నిబంధనలను ఉల్లంఘించారు. ఈ నేపథ్యంలో బాధ్యులైన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించి అభియోగాలు నమోదు చేసింది. ఈ మేరకు హోంశాఖ ఇన్ఛార్జి ముఖ్య కార్యదర్శి జి విజయ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎచ్చెర్ల ఏపీఎస్పీ బెటాలియన్లో డీఎస్పీగా పనిచేస్తున్న టి శ్రీనివాసరావు 2012 ఫిబ్రవరి నుంచి 2023 మే వరకు రాష్ట్ర స్థాయిలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, స్పెషల్ సెక్యూరిటీ గ్రూపుల్లోని డాగ్ స్క్వాడ్ విభాగాలకు ఇన్ఛార్జిగా విధులు నిర్వర్తించారు. శిక్షణకు అనువైన జాగిలాల ఎంపిక, వాటి కొనుగోలు బాధ్యతలు చూసేవారు. ఆయన 35 కుక్క పిల్లల్ని నిబంధనలు పాటించకుండా కొన్నారు. నాసి రకమైన నిర్దేశిత ప్రమాణాలు లేని ఆహారాన్ని కొని వాటికి పెట్టేవారు. అందులో 8 రకాల పదార్థాలు నిర్దేశిత ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో అప్పట్లో శిక్షణ పొందుతున్న కుక్క పిల్లల ఆరోగ్యం దెబ్బతింది. 6 కుక్క పిల్లల్ని శిక్షణ నుంచి తప్పించి కొత్తవి తీసుకొచ్చి పెట్టారు. ఇలా చేయాలంటే హ్యాండ్లర్ల రిక్వెస్ట్ లెటర్, ఇన్స్ట్రక్టర్ల అభిప్రాయం, వెటర్నరీ వైద్యుల సర్టిఫికేషన్, ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. కానీ అవేమీ పాటించలేదు. దీనివల్ల కొత్తగా తీసుకొచ్చిన కుక్క పిల్లలకు వ్యాక్సినేషన్, ఆహారం వంటి వాటి ఖర్చులకు అదనంగా బడ్జెట్ వెచ్చించాల్సి వచ్చింది. శిక్షణకు జాప్యం జరిగింది. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 జనవరి 28 నుంచి 2023 ఏప్రిల్ 24 మధ్య ఇది జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావుతో పాటు అప్పట్లో ఐఎస్డబ్ల్యూ విభాగం ఎస్పీగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన కె సూర్యభాస్కర్ రెడ్డి పైన ప్రభుత్వం అభియోగాలు మోపింది. ఐఎస్డబ్ల్యూలోని పోలీస్ వాహనాలకు కొట్టే ఆయిల్ను పక్కదారి పట్టించి వైసీపీ హయాంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. 2022 మే నుంచి 2023 ఏప్రిల్ మధ్య 8 వాహనాలకు 4093 లీటర్ల పెట్రోల్ వినియోగించినట్లు రికార్డుల్లో చూపించి నిధులు డ్రా చేసుకున్నారు. ఆ కాల వ్యవధిలో ఆ వాహనాలు అసలు తిరగనే లేదు. అప్పట్లో ఐఎస్డబ్ల్యూ మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో డీఎస్పీగా పనిచేసి ప్రస్తుతం పీటీఓ డీఎస్పీగా ఉన్న డి కోటేశ్వరరావు ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్న ఎం సతీష్ కుమార్, కాకినాడ బెటాలియన్లో ఆర్ఎస్ఐగా ఎం కృష్ణను దీనికి బాధ్యతలుగా ప్రభుత్వం పేర్కొంది. ఐఎస్డబ్ల్యూ విభాగం ఎస్పీగా పనిచేసి పదవీ విరమణ చేసిన కె సూర్యభాస్కర్ రెడ్డి పర్యవేక్షణ లోపం వల్లే ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఆయన 2 ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్ల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం అభియోగాలు మోపింది.